ఎంత కేసీఆర్ గారి వయసు ఎంతో నాకు తెలియదు. 70 ఏళ్ళ పెద్ద మనిషివే నీకు అంత రోషం ఉంటే, కోపం వస్తే, వయసులో ఉన్నా మరి రేవంత్ రెడ్డికి ఎంత రావాలి, లేకపోతే బట్టికి ఎంత రావాలి? ఉత్తమ్ మళ్ళా మా పొన్నం ప్రభాకర్, జీవన్ రెడ్డి గారు 70 ఏళ్ళైనా ఆయన గట్టోడే. అరే ఏం కాబట్టి హరీష్ రావు ఫస్ట్ పోయి మీ మేనమామకు సంజాయించు. కేటీఆర్ కూడా నేనేం చెప్తున్నా అంటే, నువ్వు కూడా రాజకీయాలు ఏదో చాలా భవిష్యత్తులో ఎదగాలని అనుకుంటున్నావు, కొంత మీ నాయనకు సంజాయించు. నాయనా ఇట్లా అనకు, నువ్వు స్లిప్ అయినావు, నువ్వు ఒక స్లిప్ అయితే వాళ్ళు 100 స్లిప్ అవుతారు అని చెప్పు. కేసీఆర్ ఒక్కరు ఏదో మా వాళ్ళు 100 తిట్టేస్తారు. కాబట్టి ఇది అసలు చరిత్ర ఇది. కాబట్టి ఇప్పుడు మరి మీ నాయననే అన్నాడు కేటీఆర్, మేడిగడ్డ బొందలగడ్డ మీ నాయనే అన్నాడు. మరి ఒకటిన చలో మేడిగడ్డ అన్నావు, కాళేశ్వరం అన్నావు. ఒకటిన చలో మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టులన్నిటినీ సందర్శిస్తామని అన్నావు. మీరు 9 ఏళ్ళు సందర్శించి ఆడ పండుకొని, ఆడ కుర్చీలేసం కూర్చొని, సంచులు నింపుకొని, ఎవరు నింపుకున్నారో పేరు ఇప్పుడు చెప్పతారో చెప్తా. వాళ్ళు ఎవరు, ఇంకా అధికారులు ఎవరు, దాని కాంట్రాక్టర్లు ఎవరు, టైం వచ్చినాడు చెప్తా మళ్ళీ అది. కాబట్టి నేనేమంటున్నానంటే, లేకపోతే సందర్శన పేరు మీద గుంతలలో తోవి పెట్టిన పైసలు ఏమైనా తీసుకురానికి పోతురా? మీనాయన అన్నాడు కదా, ఇక ఆడే బుందలగడ్డ అని ఆయన అన్నాడు కదా. అసలు మొదలు మీ నాయన అన్న మాట క్లారిఫై చేయండి హరీష్ రావు, కేటీఆర్. ఏమని, ఇది డ్యామా, అది బ్రిడ్జ్, మేడిగడ్డ బ్యారేజ్, అది బ్యారేజా బొందలగడ్డనా? మీ నాయన కేసీఆర్ అన్న మాటలకు ముందు మీరు దీని మీద క్లారిఫై చేయాలి. చేసే అంతవరకు యాజ్ ఎ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నేను మిమ్మల్ని వదలా.